అండి వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్‌గా అయితే చెప్పుకోవచ్చండి. ₹1,00,000 వరకు కూడా అకౌంట్‌లో అయితే జమ అవుతుంది. ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఏపీ ఉద్యోగులకి ఎన్నో రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్నటువంటి సరెండర్ లీవ్ బిల్లులైతే 25వ తేదీ నుంచి కదలికైతే మొదలైందండి. చాలా వరకు కూడా బిల్లులన్నీ ఈ కుబేర్ దశకు అయితే చేరుకొని 26వ తేదీ నుంచి కూడా అకౌంట్లు అయితే జమ అవుతున్నాయండి. 2023 అదేవిధంగా 2022కు సంబంధించిన బిల్లులన్నీ కూడా జూను, మే ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా 50,000 నుంచి ₹1,00,000 వరకు కూడా అకౌంట్లు అయితే జమ అయ్యాయండి. మొత్తానికి పూర్తిగా ఏప్రిల్ నెల పూర్తి అయ్యేసరికి పూర్తి స్థాయిలో ఈ యొక్క సరెండర్ లీవ్ బిల్లులన్నీ కూడా వారి అకౌంట్లో అయితే జమ అవుతాయన్నది తాజా అప్డేటు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, వెల్ఫేర్ డిపార్ట్మెంటు, వీరందరికీ కూడా ఈ విధంగా ఎస్ఎల్స్ అయితే జమ అవుతున్నాయండి. ఒకసారి గమనించండి. మనం వీడియోస్ కూడా చేయడం జరిగింది. ఏ జిల్లాల్లో ఏ డిపార్ట్మెంట్కి జమ అవుతుంది అని చెప్పి. నెల్లూరు, బాపట్ల ఈ విధంగా చాలా వరకు కూడా కొత్తపేట ఇవన్నీ కూడా బిల్లులు అయితే వారి అకౌంట్లో అయితే జమ కావడం జరిగిందండి. ఏది ఏమైనా సరే ఏప్రిల్ నెల పూర్తయ్యేలోపు పూర్తిగా సరెండర్ లీవ్ బిల్లులు అయితే జమ అవుతాయి. మామూలుగా అయితే ఈ బిల్లులన్నీ కూడా మార్చి లోపే జమ కావాల్సి ఉండగా కొత్త ఆర్థిక సంవత్సరం రావడంతో బిల్లులన్నీ కూడా క్యాన్సిల్ కావడము, అందువల్ల ఇవి కొంచెం లేటుగా, ఒక నెల లేటుగా అయితే జమ అవుతున్నాయండి. ఏప్రిల్ నెల పూర్తి స్థాయిలో అయితే మొత్తానికి పూర్తయ్యేలోపు పూర్తి స్థాయిలో సరెండర్ లీవ్ బకాయిలు అందరికీ కూడా జమ అవుతాయన్నది తాజా అప్డేటు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.